నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ వెంకటేష్. నేను న్యూరో ఫిజిషియన్ గా న్యూ లండన్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మనల్ని అడిగిన ప్రశ్న, ఫిట్స్ అన్నది పూర్తిగా నయం అవుతుందా లేదా? ఇది తెలుసుకునే ముందు మనం ఫస్ట్ అసలు ఫిట్స్ ఎందుకు వస్తుంది, దాని కారణాలు ఏంటన్నది తెలుసుకోవాలి. క్లుప్తంగా చెప్పాలంటే పిప్పులు కావచ్చు, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అవ్వచ్చు, లేదా లోపల ఉన్న గంతు వల్ల అవ్వచ్చు, లేదా పారాసిస్, స్ట్రోక్, బ్లీడింగ్, క్లాట్స్ ఇటువంటి వాళ్ళు కూడా అవ్వచ్చు. సో ఈ కారణాలకి బట్టి వాటికి క్యూర్ అన్నది ఉంటుంది. సో క్యూర్ అన్నది సర్జరీ వల్ల అవ్వచ్చు, లేదా సర్జరీ కాకపోతే కన్సర్వేటివ్ మెడికల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు. ఇది ఎంతకాలం ఈ మందులు వాడాలి అన్నది కూడా పేషెంట్ పరిస్థితి బట్టి మీరు డాక్టర్ గారిని సంప్రదించి తెలుసుకుని నిత్యం వాడాలంటే నిత్యం వాడకుండా ఉండాలి. చిన్న వయసు నుంచి ఒక వయసు వరకు, లేదా అది ప్రెగ్నెన్సీ టైం అవ్వచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చా, ఇవన్నీ కూడా డాక్టర్ గారిని మీరు సంప్రదించి తప్పకుండా తెలుసుకుని దీనికి ఒక క్యూరబుల్ కాదా అన్నది మీరు జాగ్రత్తగా తెలుసుకుని మీరు దాన్ని బట్టి వైద్యం అందించుకోవాలి. మీరు క్యూర్లో ఒక పార్ట్ ప్రికాషన్స్, ఎవరికైతే ఫిట్స్ ఉంటాయో వాళ్ళు వాతావరణ సరికి తినకూడదు, అలాగే చీకట్లో తిరగడం, లేదా వాళ్ళు బెడ్ రెస్ట్ చెప్పినోడికి బెడ్ రెస్ట్ మానేసి టీవీ చూడటం, సెల్ ఫోన్ వాడకం అన్నది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఒక్కొక్కరి దగ్గర 2 సిమ్లు, 2-3 ఫోన్లు ఉండడం, టీవీ చూస్తూ బింజ్ వాచింగ్ అంటే ఒకేసారి టీవీ చూడటం, సెల్ ఫోన్ కూడా చూడటం, 2 సెల్ ఫోన్ చూడటం, ట్యాబ్ కూడా చూసుకోవటం, అలాగే బిజినెస్ పరంగా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, ఓ పక్కన టీవీ చూస్తుంటారు, ఓ పక్కన సెల్ ఫోన్ చూసుకుంటుంటారు, ఓ పక్కన ట్యాబ్ చూస్తుంటాడు, ఓ పక్కన మన డెస్క్టాప్ కూడా చూసుకుని ల్యాప్టాప్ కూడా చూసుకుంటారు. సో దే ఆర్ బీయింగ్ మోర్ ఎక్స్పోజ్. ఈ ఎక్స్పోజర్ వలన వాటి యొక్క ఫ్లికరింగ్ మూవ్మెంట్ వలన వాటికి ఫిట్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తాం, వాళ్ళు వీసిపోతూ ఉంటారు. అది ఇవన్నీ గమనించాల్సింది కేర్ టేకర్. కేర్ టేకర్ అంటే తల్లి, తండ్రి, అత్త, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, అలాగే అన్నయ్య, చెల్లి, తమ్ముడు, ఇలాగా ఏ పాత్రలో ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చూడాలి, ఏ విధంగా ఆ పనులు అందుతున్నాయా లేదా, డాక్టర్ గారు చెప్పినట్టు సర్జరీ అంటే సర్జరీ తర్వాత జాగ్రత్త తీసుకున్నారా లేదా, మందులు టైంలు అందుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యం. తర్వాత జాబ్ చేసేటప్పుడు ఎటువంటి రిస్క్ జాబ్స్ అయితే ఉన్నాయో, అది క్యూర్ కానివి, లేదా మందులు వేసుకుంటే ఎటువంటి జాబ్లు చేసుకోవచ్చు. మందులు వేసుకున్నంత మాత్రాన ఏ జాబ్ అయినా మనం చేసుకోవచ్చు అన్నది పొరపాటు. మందులు వేసుకోవడం కరెక్ట్, అదేవిధంగా ఏ జాబ్ చేస్తే సేఫ్ అంటే షార్ప్ ఇన్స్ట్రుమెంట్, పెద్ద పెద్ద మెషినరీ, నైట్ డ్రైవింగ్, లేకపోతే లోకోమోటివ్ అంటే ట్రైన్ నడిపేవాడు, అసిస్టెంట్ లోకో పైలట్స్, ఇటువంటి అందరూ కూడా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి.